మరి ముఖ్యంగా రాజారెడ్డి గారి హత్యలో ముద్దాయిలను నెల పాటు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? అంటే నువ్వు వెనకండి రాజారెడ్డి గారిని చంపించినావు అనే కదా ఉద్దేశం. సో ఈ రకంగా అదే కాకుండా ఇప్పుడు పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితేనేమి, ఇక్కడ అయితేనేమి, మిగతా అంబటి రాంబాబు అయితేనేమి, జోగి రమేష్ అయితేనేమి, వీళ్ళందరూ వీళ్ళే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు. జోగి రమేష్ అయితే ఇక్కడ డెన్ ఉంది, దొంగసారాయి కాల్చుతున్నారు ఇక్కడ, సో దొంగసారాయి ఈ డెన్ ఉంది ఇక్కడ తయారు చేస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన ఆయన పైనే అదే కేసు పెట్టడం జరిగిందనమాట. కనుక్కున్నాడు కాబట్టి. సో వీళ్ళు చేసే భాగవతాలు కప్పిపుచ్చుకునే దానికోసము అందులో వేరే వాళ్ళ పైన బురదల్లే కార్యక్రమం, వేరే వాళ్ళ పైన బనాయించే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.